వాళ్ళంతా మా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తాను. ఆలు పరోటా చాలా బాగుంటుందండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఆలు పరోటా చేసి చూపిస్తాను, చూడండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, కరివేపాకు, కొద్దిగా కారం పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడకబెట్టుకున్న ఆలు ఇలా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు పిండి కలుపుకుందాం. ఇది గోధుమ పిండి కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అండి కలిపి పెట్టుకున్నాం కదా, ఇట్లా ఉండాలి పిండి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి కలిపి. ఇది హాఫ్ అన్ అవర్ అట్లనే ఉంచుకుందాం మనము. పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఆలుగడ్డలను ఇట్లా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇట్లా మెత్తగా విసుకోవాలి. ఇది అంతా ఎక్కడ గడ్డలు ఉండకుండా ఇట్లా వేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాణీలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వీటిని బాగా వేగనివ్వాలి, రెడ్ కలర్ వచ్చేలాగా వేగనివ్వాలి, పచ్చివాసన అయ్యే వరకు. కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అంతా కరివేపాకు వేసుకొని మళ్ళీ వేగనివ్వాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, కారం పొడి 1 స్పూను, ఉప్పు 1 స్పూను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆలుగడ్డ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి, మిక్స్ అయ్యేలాగా. కారం, ఉప్పు ఈ ఆలుగడ్డ పేస్ట్ కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని కొద్దిగా వామ వేసుకోవాలి టేస్ట్ కొరకు. వామ పిల్లలకి గిన చాలా మంచిది. ఈ వామ వేసుకుంటే కొద్దిగా టేస్ట్ వస్తుంది మంచిగా. బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని పచ్చి ఉల్లిపాయ ముక్కలు కొన్ని ఉంటాయి కదా, ఈ పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మళ్ళీ కొద్దిగా కలుపుకోవాలి. ఎందుకంటే టేస్ట్ కొరకు పచ్చి ఉల్లిపాయలు వేస్తే కొంచెం టేస్ట్ ఉంటుంది పరోటాలో. ఇప్పుడు ఒక చపాతీ పీట పైన కవర్ పెట్టుకొని చపాతీలాగా పిండిని ఒత్తుకొని చూడండి. ఇప్పుడు మనం భక్షాలు చేస్తామా ఇంట్లో, సేమ్ అలాగే భక్షాలు లాగానే ఇది లోపల పెట్టేసి దగ్గరకు అనేసేయాలి. పిండిని ఇలా ఉండలాగా చేసుకోవాలి. మొత్తం పిండిని దగ్గరకు అనుకొని ఎక్కడ గ్యాప్ లేకుండా అది మొత్తం మూసుకుపోయేలాగా దగ్గరకు అనుకోవాలి. ఇట్లా అనుకొని దాన్ని రౌండ్గా చేసి ఫోల్డ్ చేసుకొని ఇట్లా చపాతీలాగా కవర్పై ఆయిల్ పెట్టుకొని చపాతీలాగా మనము ఒత్తుకోవాలి. మెల్లగా చపాతీలాగా చేసుకోవాలి. తొందరగా చేస్తే అది బయటికి వచ్చేస్తుంది. మెల్లగా చపాతీలాగా రోల్ చేసుకుంటే, చపాతీలాగా సన్నం లేకుండా మెల్లగా అనుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం లావుగానే ఉంచుకోవాలి. సన్నం అయితే మళ్ళీ బయటికి వచ్చేస్తుంది ఆలు పేస్ట్ అనేది. ఇప్పుడు బాణీపై పెనం పెట్టుకొని ఆయిల్ కొద్దిగా ఇట్లా చల్లుకొని ఇప్పుడు వేసుకుందాం. చూడండి ఆలు పరోటా. మళ్ళీ స్టవ్ ఎక్కువ పెట్టుకుంటే కాలదు. చూడండి ఎట్లా కాలిందో. ఇప్పుడు ఇంకోటి గినంగా వేసుకుందాం. చూడండి ఇది గినంగా కాలింది. మంచిగా కాల్చుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలకు చాలా మంచిది పరోటా, చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఆలు పరోటా ఎలా రెడీ అయ్యాయో మీరు గినంగా ఇంట్లో చేసుకోండి. చాలా బాగుంటాయి, టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి తినడానికి. చూడండి ఎలా ఉన్నది.